నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే, మీ వాట్సాప్కి అవన్నీ వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. థంబ్నెయిల్ చూసి చాలామందికి చాలా డౌట్లు రావచ్చు. కొంతమందికి కొత్త డౌట్లు కూడా రావచ్చు. ఇదేంటి, ఇందులో కొత్త ఏముంది, ఇందులో పెద్దగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏముంది, ప్రతిరోజు మేము అసంతృప్తి వెలగక్కేదే కదా, ప్రతిరోజు దీని గురించి చర్చే కదా, ప్రతిరోజు అప్డేట్లు చూస్తున్నాం కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఏ రకంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనేక అంశాల మీద, అంటే గత పాలనలో, గత ప్రభుత్వంలో అన్యాయాలకు పాల్పడ్డవాళ్ళని, దుర్మార్గాలకు పాల్పడ్డవాళ్ళని, అవినీతికి పాల్పడ్డవాళ్ళని, అక్రమాలకు పాల్పడ్డవాళ్ళని పద్ధతిగా కొడుతోంది అనేది చెప్పే ప్రయత్నం, చూపించే ప్రయత్నం మాత్రమే. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఒక అప్డేట్ ఇచ్చినా, ఏదైనా ఒక బ్రేకింగ్ న్యూస్ని నేను కథనం రూపంలో విశ్లేషణ చేసినా కానీ కింద వరుస పెట్టి కామెంట్లు, మాకు నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, చంద్రబాబు సామర్థ్యం మీద మాకు నమ్మకం లేదు, అబ్బాయి ఇది మంచి ప్రభుత్వం, కక్ష సాధించదు, అది ఇది అని చెప్పేసి దాదాపు ఒక 50%, 60%, 70% నెగిటివ్ కామెంట్లు తప్ప, అంటే జరుగుతున్నా సరే, కొన్ని పనులు అవుతున్నా సరే నెగిటివ్ కామెంట్లు తప్ప, నిరాశ నిస్పృహ తప్ప పాజిటివ్గా ఆలోచించే పరిస్థితి కనిపించట్లేదు ఇప్పటికీ స్టిల్. ఆ నేపథ్యంలోనే ఏ రకంగా కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది, ఏ రకంగా పద్ధతిగా పెడుతోంది. ఏదో అంటారు కదా సినిమాలో, చాలా జాగ్రత్తగా గోడ కట్టినట్టుగా, మొక్కకు అంటు కట్టినట్టుగా ఏ రకంగా పెడుతోంది అనేది తాజా ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతుంది. ఎక్కడో పూర్వం రోజుల్లో, పాత రోజుల్లో, గతంలోది ఎక్కడ తీసుకోవట్లా, ఫ్రెష్ ఉదాహరణలతోటి చెప్పే ప్రయత్నం, చూపించే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం, కుదిరితే మిమ్మల్ని మెప్పించి ఒప్పించే ప్రయత్నం మాత్రమే ఈ వీడియోలో చేయబోతున్నాను. సో అందుకు నేను ఎంచుకున్నటువంటి ఉదాహరణలు పెద్దగా ఎక్కడికి వెళ్ళక్కర్లా. తాజా సమాచారం, అదేవిధంగా వార్తాపత్రికలు వచ్చినటువంటి తాజా కథనాలను చూస్తే మీకు చాలా క్లియర్గా, క్లారిటీగా అర్థమవుతుంది. ఈరోజు నేను స్టోరీ మొదలు పెట్టడానికి ముందు కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఏంటి బ్రేకింగ్ న్యూసు? వైకాపా నేత కాకానికి హైకోర్టులో ఎదురుదెబ్బ. ఏమి ఎదురుదెబ్బ తగిలింది? క్వాడ్ తవ్వకాలపై పొదలకూరులో నమోదైన కేసుకు సంబంధించి అరెస్టు విషయంలో తొందరపడకుండా పోలీసులను ఆదేశించాలని, పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని కాకాని వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఇది అసలు పాయింట్ అన్నమాట. ఇప్పుడు చాలా వరకు ఏం జరుగుతుందంటే, కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో లాగా ఫలానా వాడు ఎదురు మాట్లాడా, ఫలానా వాడు కొంచెం గట్టిగా మాట్లాడా, ఫలానా నాయకుడు ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా, అయితే వెళ్ళు, రాత్రికి రాత్రి ఇంటి మీద పడిపో, 200, 300, 400 ఎంతమందిని కావాలంటే అంతమందిని పోలీసులు తీసుకెళ్ళండి, అర్ధరాత్రులు గోడలు దోకండి, అర్ధరాత్రులు తలుపులు బాగా కొట్టండి, పట్టుకొచ్చేయండి అని చెప్పేసి ఏదో బోర్డర్లో, పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం చేసే రీతిలో సిఐడిని, పోలీసుల్ని పంపించి ఎక్కడ అలాంటి ప్రయత్నం చేయట్లా. వాళ్ళకు ఒక చిన్న అవకాశంలాగా ఇచ్చి అట్ ద సేమ్ టైం కేసులు కట్టి విచారణలు చేసి, ఆ విచారణ దశలో మన అరెస్టు తప్పదు అనుకున్న బ్యాచ్ బాపతి ఇదిగో ఇలా కాకాండ్లాగా ముందు చాలా శుద్ధులు చెప్తారు. అసలు ఈ బట్టలు ఎప్పదీసేటటువంటి కథకి ఆద్యుడు ఇతనే. ఇతను మొదలెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళ బట్టలు ఎప్పిదేస్తాం, వీళ్ళ బట్టలు ఎప్పిదేస్తాం, వాళ్ళని నగ్నంగా చూస్తాం, వీళ్ళని దిశమూలతో చూస్తాం అని చెప్పేసి కామెంట్లు మొదలెట్టారనమాట. మరి అంతటి బేరాలు పోయి సవాలు విసిరి తొడలు కొట్టి మీసాలు మెలేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ తవ్వకాలు, క్వాడ్జు తవ్వకాల కేసు నమోదైతే తప్పించుకు తిరుగుతున్నాడు. ఎందుకు తప్పించుకు తిరుగుతాడండి? అరెస్టు ఖాయమనే కదా. అది కూడా ఎందుకు జరుగుతుందండి అంటే, కేసు కట్టిన తర్వాత విచారణ చేసి, విచారణలో అన్ని అంశాలు వెలికితీసి లోతుపాతుల్ని పరిశీలించిన తర్వాత సహజంగా నిందితుడికి కూడా అర్థమైపోతుంది కదంతా. ఆహా, వీళ్ళు బాగా లోపలికి వెళ్ళారు, తవ్వకూడని విషయాలు తవ్వేశారు, తీయాల్సినవన్నీ తీసేశారు, మన గుట్టుమొట్టలు మొత్తం బయటకు తీస్తున్నారు, ఇక తప్పదు అని చెప్పేసి పద్ధతిగా వెడుతున్నారు. కాస్త ఆలస్యమైనా సరే అని చెప్పేసి చాలా ధైర్యంతో గతంలో ఉన్నవాళ్ళు కాస్త ధైర్యాన్ని కోల్పోయి ఈరోజు పరారీలో ఉన్నారు. పరారీలో ఉండి పిటిషన్ల మీద పిటిషన్లు. ఇప్పుడు ఇతనే కాకాని గోవర్ధన్ రెడ్డి పట్టుకొచ్చి వెంటనే అరెస్ట్ చేశారనుకోండి, డైరెక్ట్గా బెయిల్ పిటిషన్ వేసుకుంటారు.
మరో 4 రోజులకో ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత జాగ్రత్తగా ఇంకా కేసును స్ట్రాంగ్ చేసి అరెస్ట్ చేశారనుకోండి, అప్పుడు కథ కంచుకు చేరుతుంది. సో ఇదే కాకాణి పారిపోయాడా, ఏం జరిగింది కాసేపు పక్కన పెడదాం. ఈరోజు కోర్టులు కూడా చివాట్లు పెట్టేసి ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాయంటే, ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకుండా ఉంటున్నాయంటే ఏ రకంగా ఇరుక్కున్నాడో, ఎంత లోతులు ఇరుక్కున్నాడో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇది పద్ధతిగా పెడతామంటే. అర్ధరాత్రులు పోలీసులు పంపించి 200-300 మందిని తలుపుల బద్దలు కూడా తీసుకొస్తే ఉంటుంది. ఒక్కోసారి రిమాండ్ కూడా రిజెక్ట్ అవుతుంది. ఒక్కోసారి వెళ్ళినా కానీ వారం రోజుల్లో బయటకు వస్తారు. అవన్నీ కేసుల్లో బలం లేనప్పుడు, ఏమీ ఆధారాలు దొరకనప్పుడు, ఏమీ సాక్ష్యాలు దొరకనప్పుడు, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక 2 రోజులైనా సరే, 3 రోజులైనా సరే జైల్లో పెట్టాం అనే కుతూహలం తీర్చుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగట్లేదు. ఇది తాజా ఫ్రెష్ ఎగ్జాంపుల్ అయితే ఇంక మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కొంతమంది ఏ రకంగా ఇరుక్కోబోతున్నారని చెప్పేసి ఫస్ట్ వంశీని చూద్దాం. అందగాడు 1 వంశీని చూద్దాం. వంశీ రిమాండ్ పొడిగింపు. వంశీ జైలుకి వెళ్ళి అన్నాళ్ళైంది, క్లియర్గా తెలుస్తోంది కదా. అనేక కేసులు పడ్డాయి. మొదటి నుంచి చెప్తుంది అదే, పద్ధతిగా వెళ్ళటం, చాలా జాగ్రత్తగా, ఏదో అంటు కట్టినట్టుగా, గోడ కట్టినట్టుగా వ్యవహారం అన్నటువంటి ఇదే. ఆయన వచ్చినటువంటి 8 నెలలు 9 నెలల వరకు పెద్దగా ఏమీ లేదు అనుకున్నటువంటి నేపథ్యంలో, అంటే ఫస్ట్లో మొదటి 5-6 నెలల వరకు ఏమీ లేదనుకున్న నేపథ్యంలో ఒకే ఒక్క తప్పు చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఇక దొరికిన దగ్గర నుంచి ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి అన్నీ మీద పడిపోయి దాదాపు 2 నెలలు 3 నెలల నుంచి జైల్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఈ రిమాండ్ కూడా దేంట్లో ఇచ్చారయ్యా అంటే, ఏదో బెదిరింపుల కేసులు, భూ కబ్జాల కేసులు, కిడ్నాప్ కేసులు, పార్టీ కార్యాలయం మీద దాడి కేసులు, ఇలా బోలెడు కేసులు ఉన్నాయన్నమాట. అందులో ఒక అంశం మీద 22 వరకు రిమాండ్ ఉంది, మరొక దాంట్లో 23 వరకు రిమాండ్ ఉంది. రేపటి రోజున ఈ రిమాండ్లు మళ్ళీ పొడిగించినా సరే ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే మొదటి 4 నెలలు 5 నెలల కాలం 6 నెలల కాలం సమయం తీసుకుంది. ఎందుకయ్యా అంటే ఇదిగో ఈ రకంగా చాలా జాగ్రత్తగా ఏం చేశాడు వంశీ, ఎలా చేశాడు వంశీ, ఎక్కడ దొరుకుతాడు వంశీ, గత పాపాలేంటి శాపాలేంటి, వాటిని ఎలా వెలికి తీయాలి, ఎలా జాగ్రత్తగా కట్టగట్టినట్టుగా వాటిని ఇచ్చేయాలనేది అంశం మీద స్టడీ చేశారు. సత్యవర్ధన్ అనేటటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని ఇక తన పేక మీదకి తను తెస్తాడనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసి మహాపాపం చేసినట్టుగా దొరికిపోయాడు. ఇక అంతే, అక్కడి నుంచి ఈరోజు వరకు బయటికి రాలి. సో వంశీ ఇష్యూ మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? చాలా జాగ్రత్తగా పెడుతున్నారు, లేట్ అయినా సరే పద్ధతిగా జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అలాగే ఈరోజు ఇంకో అంశం, గాయాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు అని చెప్పేసి సాక్షాత్తు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి డాక్టర్ ప్రభావతి తన సమాధానం ఇచ్చిందట. ఇంతకు మించిన ఆశ్చర్యకరమైన విషయం ఉంటుందా? ఒక డాక్టర్గా ఏంటి, రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి A5 నిందితురాలుగా ఉన్న ప్రభావతిని మొత్తానికి సుప్రీంకోర్టు వరకు వాళ్ళనిచ్చి, సుప్రీంకోర్టు కూడా నువ్వు విచారణకు రావలసిందే అని చెప్పేసి, విచారణకు సహకరించాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో విచారణకు హాజరైంది. చూడు, ప్రభావతిని కూడా ఏ రకంగా చాలా జాగ్రత్తగా పద్ధతిగా తప్పించుకునే అవకాశం లేకుండా ఏ రకంగా దారులు మూసేశారు. వెళ్తావా, ఏ కోర్టుకు వెళ్తావా, వెళ్ళు, ఏం చేస్తావు వచ్చేయి అని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళనిచ్చి, ఆ తర్వాత చాలా జాగ్రత్తగా సుప్రీంకోర్టులో కూడా ఊరట దక్కని విధంగా చేసి విచారణకు పిలిపించారు. ఇక విచారణలో వాళ్ళు చెప్పేసి అసలు గాయాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. అట్ ద సేమ్ టైం నేను జస్ట్ గైనకాలజిస్ట్ని, ఈ కేసులు, ఈ గొడవలు, కొట్టుకోటాలు, గాయాలు, వాటి గురించి అసలు నాకు ఊసే లేదు, నా కింద వాళ్ళు రిపోర్ట్ ఇస్తే సంతకం పెట్టా అని చెప్పేసి తీరిగ్గా చెప్పిందట. దాంతో ఎస్పీ కూడా అవాక్కైపు, అసలు నువ్వు చదువుకునే డిగ్రీ పాస్ అయ్యే ఇదంతా చేసావా, లేదంటే MBBS డిగ్రీ లేకుండానే డాక్టర్గా చలామణి అవుతున్నామనే రేంజ్లో ఫైర్ అయ్యాడట. ఈ తప్పుడు సమాధానాలు, వింత వ్యాఖ్యలు రేపటి రోజున ఇంకా ఇరికిస్తాయి. ఆహా, ఇందుట్లో ఏదో ఉంది, ఇలాంటి వింత వ్యాఖ్యలు, ఇలాంటి తప్పుడు సమాధానాలు చెప్పిందంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు కేసులో ఏదో కాన్స్పిరసీ థియరీ ఉంది అని చెప్పేసి ఇప్పటికే నిందితులుగా ఉన్న వాళ్ళ మెడకి ఇంకా బలంగా తాడు చుట్టుకునేలాగా చేస్తోంది. మరి వేచి ఉండబట్టే కదా, పద్ధతిగా స్టెప్ తీసుకోబట్టే కదా చాలా జాగ్రత్తగా
నెమ్మదిగా నిర్మించుకుంటూ వెళ్ళబట్టే కదా ఈరోజు ఇలాంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది చూసిన ఎవరికైనా సరే అబ్బా ఇక ప్రభావితం కూడా తప్పించుకోలేదురా బై అనే ఫీలింగ్ కలుగుతోంది. ఎస్, అలాగే మరికొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం. పాపం పోసాని కృష్ణమురళి 15న విచారణకు రండి అని చెప్పేసి, అదేంటి వెనక బెయిల్ వచ్చింది కదా, బయటికి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఏంటా అనుకోవచ్చు. ఈసారి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు నియామకాన్ని వ్యతిరేకిస్తూ పోసాని అసభ్య పదజాలంతో దూషించిన అంశం మీద కేసు అన్నమాట. సో పోసాన్ లాంటి వాళ్ళని వదిలేశారు అనేటటువంటి బ్యాచ్కి, లేదంటే అలా ఆవేదన చెందే వాళ్ళకి చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఒక దాంట్లో వదిలినా ఒక దాంట్లో బెయిల్ వచ్చినా సరే ఇంకా పైప్ లైన్లో చాలా కేసులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళ విషయంలో. ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయి మాట్లాడిన వాళ్ళకి ఇలాంటి ఒక సీరియల్గా కొనసాగుతూనే ఉంటాయి కేసులు. ఇలాంటి విచారణలకు రమ్మని నోటీసులు వస్తూనే ఉంటాయి. ఇలాంటి అంశాలు విచారణకి వెడుతూనే ఉండాలి. కర్మగాలితే ఇలాంటి అంశాలు ఇలాంటి కేసుల్లో కూడా మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలుకు పోతూనే ఉండాలి. ఇది ఆగదు, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుంది. ఎస్, చాలా జాగ్రత్తగా ఇక్కడ కూడా తయారు చేశారన్నమాట. ఇక చాలామందికి ఆసక్తికరమైన అంశం, విడుదల రజని అడ్డంగా దొరికిపోయింది కదా, కుటుంబం మొత్తం దొరికిపోయారు కదా, మరి విడుదల రజని ఏం చేయట్లేదేంటి, ఏమీ చేయలేదేంటి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. విడుదల రజని విషయంలో కూడా చాలా పక్కాగా పకడ్బందీగా జాగ్రత్తగా వ్యవహారం నడుపుతున్నారు. ఎవరి దగ్గరైతే అవినీతికి పాల్పడిందో, ఎవరినైతే బెదిరించిందో, ఎవరినైతే ఇబ్బందులు పాలు చేసిందో వాళ్ళందరినీ కలిసి మాట్లాడి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు తీసుకొని కేసులు పెట్టించి జాగ్రత్తగా పద్ధతి ప్రకారం పునాదులు తవ్వి దాని మీద బిల్డింగ్ కడతారు కదా, ఆ టైపులో జాగ్రత్తగా ఒక్కొక్క అంశాన్ని టెక్నికల్ ఎవిడెన్స్లతో సహా ఇంకా రకరకాల వాంగ్మూలాలతో సహా ప్రతి ఒక్క అంశాన్ని, అన్ని సాక్ష్యాలు, అన్ని ఆధారాలు, ఆఖరికి జాషువా కూడా, పాపం ఐపీఎస్ ఆఫీసర్ జాషువా కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారింది. ఈవిడికి వ్యతిరేకంగా విడుదల రజనీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది, అడిగినంత ఇవ్వకుండా అంతు చూస్తామని బెదిరించారు. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి సొమ్ము వసూలుకు కుట్ర, హైకోర్టులో ఏజీ దమ్మాలపాటి, రజనీ, గోపి, రామకృష్ణ వ్యాజ్యాలపై ముగిసిన వాదనలో తీర్పు రిజర్వ్ అంట. వీళ్ళు బెయిల్ పిటిషన్లు వేసుకున్నా, క్వాష్ పిటిషన్లు వేసుకున్నా సరే, ఏం వేసుకున్నా సరే, ఎలా వేసుకున్నా సరే సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి, ఆధారాలు పక్కాగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దీన్ని ప్రత్యేకంగా తీసుకుని మరి జాగ్రత్తగా న్యాయ విభాగం, ముఖ్యంగా ఏజీ జాగ్రత్తగా వాదనలు వినిపించారు. సమయం గతంలోనే తీసుకున్నారు, దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు, ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్లు అన్ని రకాల వాంగ్మూలాలతోటి అసలు విడుదల రజనీ అవినీతి అంశంలో బయటపడే అవకాశం లేకుండా పూర్తిగా బిగించి పెట్టారు. సో అసలు ఈ అంశంలో ముఖ్యంగా బాధితులనే వాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది బహుశా విడుదల రజనీ విషయంలోనే ఈ మధ్య జరిగింది అనుకుంటారు. నిజమే, ఆవిడ మమ్మల్ని బెదిరించింది, ఆవిడ అలా భయపెట్టింది, ఆవిడంత డబ్బు తీసుకుంది, ఆవిడ వెనకాలే మళ్ళీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మరిదొచ్చాడు, ఈ రకంగా చేశాడని చెప్పేసి పోసగుచ్చినట్టుగా లక్ష్మీ గణపతి వాళ్ళు స్టోన్ క్రషర్స్ యజమానులు ఉన్నారు కదా, క్లియర్గా చెప్పారు. అలా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే విడుదల రజని బయటపడటం కూడా అసాధ్యం అనేటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. దీన్ని కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఊరికి అలాటప్ప కేసులాగైతే చూడట్లేదు. దీని తర్వాత పరిణామాలు కూడా ఇక విడుదల రజని అరెస్ట్ వరకు వెళ్ళినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇలా అనేక అంశాల మీద తాజా ఉదాహరణలు ఇవన్నీ, తాజా డెవలప్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే ఆలస్యమైన చాలా జాగ్రత్తగా నీట్గా వెళ్ళేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది అనేదైతే వాస్తవం. కాకపోతే ఈ వేగం సరిపోవట్లేదు. ఇంకా ముఖ్యమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వ్యక్తులు కాదు, కొసర వ్యక్తుల్ని పట్టుకుంటున్నారు. ఈ ఆరోపణలు, ఈ యొక్క కామెంట్లు అయితే ఇంకా కూటమి ప్రభుత్వం మీద ఉన్నాయి. ఈ అంశాల మీద కూడా ఫోకస్ చేసి జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడ్డవాళ్ళు, అవినీతికి పాల్పడ్డ వాళ్ళు శిక్షించబడతారు. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఖచ్చితంగా ఊరట చెందేటటువంటి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం కార్యకర్తల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క మనోభిష్టాలకు అనుగుణంగా నడుచుకున్న వాళ్ళు కూడా అవుతుంది ఈ ప్రభుత్వ పెద్దలు. మరి ఈ నేపథ్యంలోనే నేను ముందే చెప్పినట్టుగా వీళ్ళంతా తప్పించుకునే అవకాశం లేదు, కండిషన్స్ అప్లై అని కూడా చెప్పి ఏంటా కండిషన్స్ అప్లై అనేటటువంటి అంశం కూడా మనం చూసినట్టయితే
ఇక్కడ తొందరపడకుండా జాగ్రత్తగా పెడుతున్నటువంటి క్రమంలో పై స్థాయిలో, మంత్రుల స్థాయిలో, నాయకుల స్థాయిలో తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది కోవట్లుగా పనిచేసో లేదంటే డబ్బు కకృతిపడో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేలాగానో ప్రభావితం చేసేలాగానో పని చేయకుండా ఉంటే తప్ప వెడుతున్న తీరుడైతే ఎక్కడ లోపాలేదు. దాని వేళలోనే ఏదో ఇంటి దొంగలు, ఇంటి గుట్టు బయటికి చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఆ బ్యాచ్ ఎవరైనా సరే వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు, గతంలో నేను ఆ పార్టీలో పనిచేశాను, వీళ్ళ దగ్గర నేను కాంప్రమైజ్ అయిపోయాను, వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ముట్టాయి నాకు, కాబట్టి ఈ కేసును పూర్తిగా నీరుగారుద్దాం, ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే వీళ్ళలో ఎవరో తప్పించుకునే ఆస్కారం అవకాశం అయితే లేదుగాక లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం సరిగ్గానే పెడుతోందనే అంశం క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో ఈ వేగం చాలదు, వేగం పెంచాలి, ఇంకా చాలామంది మీద ముఖ్యమైన వ్యక్తి మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఆస్కారం అవకాశం ఉందనేది అయితే మీ కార్యకర్తల అభిప్రాయం. మరి దానికి అనుగుణంగా నడుచుకుంటారా లేదనేది అయితే ముందు చూడాలి. సో మరి ఈ నేపథ్యంలో ఈ స్టోరీ పట్ల, ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారో నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.